గాయ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిట్ చేసి చూడండి. సో ఇలా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో జెమినీ యాప్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత అక్కడ ఇమేజ్ మీ సెలెక్ట్ చేసి మీ ఒక ఫోటో అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేసి సెండ్ మీ క్లిక్ చేయండి. చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ ప్రాంప్ట్కి తగ్గట్టు మీకైతే ఒక ఇమేజ్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో మీకు డౌట్ రావచ్చు ఈ ప్రాంప్ట్స్ మొత్తం ఎక్కడ ఉంటాయని చెప్పేసి. ఈ ప్రాంప్ట్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్స్లో అండ్ కామెంట్స్లో ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, క్రియేట్ విత్ ఏ అని చెప్పేసి. దాంట్లో మీకు అన్నీ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీరైతే ఒక ఫోటోని జనరేట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక ప్రాంప్ట్ ఉంటుంది, దాంతో మీరు సెకండ్ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. అంటే మీకు 2 ఉంటాయి ఇమేజెస్. సో ఇది ఇమేజ్ 1 ఇమేజ్ 2 అనమాట. ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ ఫ్లో అని ఉంటుంది, ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. చేసి మీ మెయిల్తో సైన్ అయ్యి ఇక్కడ న్యూ మెయిల్ సెలెక్ట్ చేయండి. చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ జాగ్రత్తగా చూడండి. అక్కడ ఇమేజ్ మీ సెలెక్ట్ చేసి వీడియోని ట్యాప్ చేసి అక్కడ 16:9 సెలెక్ట్ చేసి కింద 10 సెకండ్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. సో ఇది మొత్తం సెట్టింగ్స్ అనమాట. కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీ సెలెక్ట్ చేయండి. ఇందాక మనం 2 ఫొటోస్ జనరేట్ చేసుకున్నాం కదా, సో 2 ఫొటోస్ని సెలెక్ట్ చేసి ఓకే మీ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంకొక ప్రాంప్ట్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, అది పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని ఉంది కదా, అక్కడ సెండ్ మీ క్లిక్ చేయండి. అంతే గైస్, మనకు ఒక 20 to 30 సెకండ్స్ టైం తీసుకుంటుంది. తీసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా జనరేట్ అవుతుంది చూడండి. సో అంతే గైస్, మనకి ఈ వీడియో అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లో ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేయండి. ఇన్షాట్ కానీ, క్యాప్కట్ కానీ, విఎన్ కానీ, కైన్మాస్టర్ కానీ ఏదైనా ఒకటి ఓపెన్ చేసి ఇప్పుడు మీరు జనరేట్ చేసుకున్న వీడియోస్ ఉంటాయి కదా, అవి ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత కింద మీకు ఏదైనా కావాల్సిన మ్యూజిక్ని యాడ్ చేసుకోండి. చేసి పైన మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వీడియో మాత్రం మీకు మొత్తం ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ మీరైతే స్టోరీలాగైనా పోస్ట్లాగైనా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.